భోగాపురం ఎయిర్పోర్ట్కి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సంబంధం ఉంది? వింటే చాలా చిత్రంగా అనిపిస్తుంది, కానీ ఈ రెండు విషయాల్ని ప్యారలల్గా చెబుతూ జగన్ రిలేట్ చేసిన తీరు చూస్తే ఏపీ రాజకీయాన్ని, ప్రభుత్వ ప్రచార వ్యూహాన్ని ఒక్క దెబ్బతో క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ ఇలా క్లినికల్గా పటాపంచలు చేయొచ్చా అని అనిపిస్తుంది. అదొక్కటే కాదు, అప్పుల కుప్ప అయిపోయింది ఏపీ అంటూ అప్పట్లో ప్రచారం చేయడం, బాదుడే బాదుడు అని ఇంకో పక్కన లేటెస్ట్ ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు చూస్తే గత వారం 10 రోజులుగా పదుల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలో డజన్ల కొద్దీ రాయించిన కథనాలు, సోషల్ మీడియాలో అధికార పార్టీ వైపు నుంచి చేసుకున్న ప్రచారాలన్నీ గాలి బుడగల్లాగా తుస్సుమన్నాయి ఒక దెబ్బకి అని అనిపిస్తుంది. ఇంతకీ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో వాదనని వినిపించడమే కాదు, లాస్ట్లో జగన్ విసిరిన సవాల్ చూస్తే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత ఏపీ రాజకీయంలో ఏం జరగబోతోందో మనకి కళ్ళకి కట్టినట్టుగా ఫుల్ పిక్చర్ 4K కాదు 8Kలో కనబడుతుంది. రాయలసీమ ఎత్తిపోతల అనే పథకం రాష్ట్రానికి అసలు అవసరమే లేదు, 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది, సాధించేదేముంది అని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం చూసాం కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆపేయడమే షాకింగ్ అనుకుంటే, అసలు ఆ ప్రాజెక్ట్ అవసరమే ఉంది అని ఎదురుదాడి చేయటం ఇంతకు ముందు ఎప్పుడు మన దేశ చరిత్రలో చూసుంటాం. మరి ఇలాంటి టాపిక్ మీద పదే తమ వాదనని వినిపించేందుకు టీడీపీ మంత్రులు, నాయకులు వరుస ప్రెస్ మీట్లు పెట్టడము, మీడియాలో అనుకూల కథనాలు పుట్టించడం చూశాం కదా. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ జగన్ వినిపించిన ఆర్గ్యుమెంట్, ఎప్పుడు 881 అడుగులు వస్తుంది, ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది, ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎన్ని రోజులు వస్తాయి, మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఎస్, ఇదే రాయలసీమ ఎత్తిపోతల వల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం లేదు అని చెబుతూనే అసలు ఎత్తిపోతల అవసరం ఏంటి రాయలసీమకి అనే విషయాన్ని జగన్ వివరించడంతో పాటు హంద్రీనీవా, గాలేరు నగరి దగ్గర నుంచి పులిచింతల ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ వరకు 2024కి ముందు తీసుకున్న చర్యలన్నిటినీ వివరించిన తీరు చూస్తే టీడీపీ మీడియా ప్రచారాన్ని డేటాతో జగన్ తిప్పికొట్టారా అని అనిపిస్తుంది. పైగా తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి విఘాతం కలిగించేలాగా జగన్ నీళ్లు మళ్లించేసుకునే ప్రయత్నం చేశారు అని చేస్తున్న వాదనకు కూడా సింపుల్ అండ్ ప్రాక్టికల్గా చెప్పిన సమాధానం రెండు రాష్ట్రాలని ఆలోచనలో పడేస్తుంది. అదేంటో తెలుసా? వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం డ్యాం నుంచి తెలంగాణ నీరు దిగువకు విడుదల చేసుకుంటోంది. పాలమూరు, రంగారెడ్డి పేరుతో ఇంకొన్ని నీళ్లు వాడుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. మరో పక్కన శ్రీశైలానికి రాకమునిపే జూరాల నుంచి మళ్లించుకునేందుకు కోయిల్ సాగర్, భీమా లాంటి పథకాల ద్వారా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగిపోతూ ఉంది. మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చిన తర్వాతే నీళ్లు వాడుకోవాలి అంటే అసలు ఏపీ గొంతు తడిసే అవకాశం ఉందా? సీమకి ఇప్పటికీ న్యాయం జరిగాను అని చెబుతూ జగన్ వివరించిన తీరు నిజంగా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు, అసలు జల వనరుల ట్రాజెక్టరీ ఎలా ఉందో తెలుసుకోవాలి అని అంటే కనుక వింటే కాదు, చూస్తే, అర్థం చేసుకుంటే విత్ టోపోగ్రఫీ అర్థమవుతుంది. వీటన్నిటితో పాటు జగన్ ఇంకో మాట కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో, కానీ అదన్నీ టెంపరీ. ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అని చెప్పడం చూస్తూ ఉంటే సీమ జల హక్కులు అనే టాపిక్ ఏపీ రాజకీయంలో సెగరేపటం ఖాయం సమీప భవిష్యత్తులో అని అనిపిస్తూ ఉంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా జగన్ టీడీపీ ప్రచారానికి వ్యూహాత్మకంగా విత్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ చెక్ పెట్టిన తీరు ఇంట్రెస్టింగ్గా కనపడతా ఉంది. భూములు వెనక్కి తిరిగిచ్చేస్తాం, ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్ మాట్లాడారు అని చేస్తున్న ప్రచారానికి సూటిగా ఒక్కటే మాట, మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు, తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్కి ఏంద్రనైనా 5,000 ఎకరాలు ఏంద్రనైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా
ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. ఎస్, 15,000 ఎకరాలు తీసుకోవాలి ఎయిర్పోర్ట్కి అనుకున్నప్పుడు తాను వ్యతిరేకించానని, జనంలోంచి కూడా వ్యతిరేకత వచ్చేసరికి, ఉద్యమంగా మారేసరికి, కేసులు పడేసరికి తమ చొరవ వల్లే ఇప్పుడు 2,300 ఎకరాల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతోంది కదా, పర్మిషన్లన్నీ సాధించాం కదా అంటూ విత్ టైం ఫ్రేమ్స్ అన్నీ వివరించడంతో పాటు గడ్కరీ అప్పట్లో ఏం మాట్లాడారో చెప్పడం చూస్తూ ఉంటే వన్స్ ఫర్ ఆల్ టీడీపీ ప్రచారానికి కౌంటర్ కాదు, ఫుల్ స్టాప్ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఇటు భోగాపురాన్ని అటు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయాన్ని జగన్ ప్రొజెక్ట్ చేసిన తీరు చూస్తే ఒక ఆలోచనాత్మకమైన పోలిక కనపడుతుంది. అదేంటి, చంద్రబాబు హయాంలో ముందుకు సాగకుండా ఆగిపోయిన భోగాపురాన్ని పర్మిషన్లన్నీ తీసుకొచ్చి భూ సేకరణ కూడా పూర్తి చేసి R&R అంటే పునరావాసం కూడా కల్పించి అన్ని హంగులు ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయ్యే దశకి తీసుకురావడం అనేది జగన్ హయాంలో కనపడింది కదా. అంటే టీడీపీ హయాంలో ఆగిపోతే జగన్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది కనపడుతున్న పిక్చర్ భోగాపురం విషయంలో. వేరాస్ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో జగన్ శరవేగంతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ని ఆపడమే కాదు, అసలు ఆ ప్రాజెక్ట్ అవసరమా అని ప్రజా ప్రయోజనాల్ని, సీమ ఆకాంక్షలు కూడా ఫణంగా పెట్టేలాగా మాట్లాడడం ఇప్పుడు రాజకీయంలో కనపడుతూ ఉంది కదా. అంటే విభిన్నమైన పోలిక కదా. టీడీపీ హయాంలో ముందుకు సాగిన ప్రాజెక్ట్నేమో జగన్ పూర్తి చేస్తాడు, జగన్ పొలిక్కి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ను కూడా టీడీపీ ఆపుతా ఉంది అనే విషయాన్ని జగన్ వ్యూహాత్మకంగా వివరించారా ప్రెస్ మీట్తో అని నాకు అనిపించింది. ఏమంటారు? ఆ తర్వాత పెట్టుబడుల విషయంలో జగన్ వాడిన మాట ప్రతిపాదన అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. అంటే ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే, కొత్త కాదు ఇది. చూశారు కదా, ఇండియాలో 25% పెట్టుబడులు వచ్చాయి అని చేసుకుంటున్న ప్రచారంలో నిజం లేదు, ఎంఓయూలు అవన్నీ ఇన్వెస్ట్మెంట్లు కాదు కదా అని జగన్ అనడమే కాదు, ఫ్యాక్ట్ షీట్ కూడా జగన్ చూపించడం అనేది ఈ ప్రెస్ మీట్లో మరో హైలైట్. ఇదిగో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి, చిన్న తరహా పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి, ఆ పరిశ్రమల్లో ఎవరి హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది విత్ డేటా, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్న నెంబర్లతో సహా జగన్ ప్రొజెక్ట్ చేశారు. చంద్రబాబు హయాంలోట చిన్న తరహా పరిశ్రమల్లో కానీ పారిశ్రామిక రంగంలో కానీ 9 లక్షల ఉద్యోగాలు ఓవరాల్గా వచ్చుంటే తమ హయాంలో 32 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి అని జగన్ ప్రొజెక్ట్ చేశారు. ఇదంతా ఎకనామిక్ సర్వేలో భాగంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చెప్పిన వివరాలు అని జగన్ కోట్ చేయడం చూస్తూ ఉంటే విత్ డేటా టీడీపీకి ప్లాస్టర్ వేశారు అని అనిపించింది. ఆ తర్వాత భూ కేటాయింపుల విషయంలో 99 పైసలకే ఇస్తాము అని చేస్తున్న ప్రచారం వెనుక అసలు వ్యూహం వేరే ఉంది అంటూ వివరించడమే కాదు, వేల కోట్ల విలువైన భూముల్ని ఇతర తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు, 1, 2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. ఆ తర్వాత అప్పుల విషయంలో 2019కి ముందు అసలు శ్రీలంక అయిపోతుంది ఏపీ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 ఏళ్ళు కూడా పూర్తి కాక మునిపే చంద్రబాబు ఎంత అప్పు చేశారు. ఈ 2 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినట్టు తెలుసా? అప్పు 3,02,303 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 90.87% ఈయన 2 ఏళ్ళు తిరక్క తలికి ఇప్పటికే చేసేసాం అని జగన్ చెప్పడం చూస్తూ ఉంటే అప్పుల విషయంలో సమర్థించుకోవడానికి, జగన్కి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ యమ ప్రయాసపడాలేమో ముందు అని అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు కదా, ఇవన్నీ ఎటుపోతున్నాయి? ఇంకో పక్కనేమో ఛార్జీలు పెంచుతున్నారు, 20,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు భారం మోపారు, రోడ్డు సెస్ అంటూ వేస్తున్నారు, గ్రామాల్లో తాగునీరు మీద పన్ను విధించారు అంటూ బాధుడు గురించి చెప్పడంతో పాటు తమ హయాంలో ఏం చేశారు అనే విషయంలో జగన్ ఒక ఛాలెంజ్ విసిరారు. పేరుతో సహా, ఆధార్ నంబర్తో సహా, బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మాదైతే టీడీపీ ఇప్పుడు జగన్ ఆర్గ్యుమెంట్ని కౌంటర్ చేసేందుకు కొత్త ఆలోచన చేయక తప్పని పరిస్థితి ఉందేమో అని అనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చంద్రబాబు అనుసరించే ప్రచార వ్యూహాన్ని క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్, అంటే చేసేదేం లేకపోయినా కానీ అన్నీ తన వల్లే జరిగాయి అని చంద్రబాబు చెప్పుకుంటారు అని జగన్ వివరించిన తీరు చూస్తే నిజంగానే జగన్ వచ్చే 10 రోజులకి టీడీపీకి గట్టిగానే హోంవర్క్ ఇచ్చేశారా అని అనిపిస్తూ ఉంది.
మీరే ఉంటారు? అంకెలు, డేటా అండ్ లాజిక్తో ఇలా మాట్లాడితే టీడీపీ కౌంటర్ చేయగలుగుతుందా? సమాధానం ఇవ్వగలుగుతుందంటారా?